కశ్మీర్లో దాడితో ఎవరికి లాభం? ఏం ప్రయోజనం ఆశించి ఈ దాడి చేశారు? అసలు ఈ దాడి తర్వాత ఏం జరగబోతోంది? దాని ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతోంది? ఈ టెర్రరిస్ట్ అటాక్లో 28 మంది చనిపోయారు. బాధితుల వీడియోలు అత్యంత బాధాకరంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఈ షాక్ నుండి ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. వాళ్ళ ఆర్తనాదాలు అక్కడి గాలిలో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ బాధితులు ఆ 28 మంది లేదా ఆ 28 కుటుంబాలే కాదు, లక్షలాది కశ్మీరీలు కూడా. అందమైన కశ్మీర్ లోయ బాధిత కుటుంబాలకు ఈ ఘటన తర్వాత ఈ పరిణామాల నుండి తేరుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. కశ్మీర్ ఈ అటాక్ తర్వాత వచ్చే మార్పుల నుండి ఎప్పుడు కోలుకుంటుందో కూడా తెలియదు. ఎందుకంటే ఈ అటాక్ ఎవరు చేశారో వాళ్ళే చెప్పుకున్నారు, మేమే చేశామని ప్రకటించుకున్నారు. ఇటు మన ప్రభుత్వం కౌంటర్ ఇస్తాం, బదులు తీర్చుకుంటాం, దాడికి దాడి, చెల్లుకు చెల్లు అన్నట్టుగా హెచ్చరికలు చేసింది. సోషల్ మీడియాలో కూడా ఇంకో సర్జికల్ స్ట్రైక్స్ చేయండి, నా కొడుకుల్ని లేపేయండి, అసలు సర్జికల్ స్ట్రైక్స్ కాదు, పాకిస్తాన్కి దిమ్మ తిరిగేలా అటాక్ చేసి కశ్మీర్ మొత్తాన్ని మన ఆధీనంలోకి తీసుకోండి అని కొందరు పోస్టులు పెడుతున్నారు. నో డౌట్ ఇది భారత సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే అటాక్. దేశంలో ఎక్కడ టెర్రరిస్టుల దాడి జరిగినా ఆ దాడిని అట్లాగే చూడాలి. కానీ అంతకంటే ముందు దశాబ్దాలుగా గాయాలతో రక్తమోడుతున్న కశ్మీర్ని మళ్ళీ దెబ్బతీస్తున్న ఈ ఘటనని ఏ కోణంలో చూడాలి? నిజానికి కశ్మీర్ ప్రశాంతంగా ఉన్న కాలం అంటూ గత 70-80 ఏళ్లుగా ఏదీ లేదు. రెండు దేశాల మధ్య ఉన్న పాపానికి మంచుకొండల్లో ఆరని మంటలు నిరంతరం కనిపిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ని కేంద్రంగా చేసుకుని ఇస్లామిక్ టెర్రరిస్టులు కశ్మీర్లో సృష్టించే అరాచకం ఒక పక్కన, అటు కశ్మీర్లో ఉగ్రవాదం లేకుండా చేసేందుకు భారత ఆర్మీ చేసే ప్రయత్నాలు మరో పక్కన, ఈ రెండిటి మధ్య నలిగిపోతోంది కశ్మీర్. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేశారు. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి పోయి భారత్లో ఇతర ప్రాంతాలలాగా భాగమైంది. రెండు ప్రాంతాల మధ్య బ్రిడ్జిలో ఉన్న ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ పరిస్థితులు చక్కబడ్డాయని ప్రపంచానికి అర్థం కావడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. ఇంటర్నెట్పై ఆంక్షలు చాలా కాలం కొనసాగాయి. అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియలేదు. అడుగడుగునా మిలిటరీ పహారాలో తుపాకీ మునపై శాంతి కపోతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కశ్మీరులకు కావలసిన ప్రశాంతత 370 రద్దు తర్వాత అయినా దొరికిందా అంటే ప్రశ్నార్థకమే. ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిన సంస్థే ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇదే ఇప్పుడు దాడికి పాల్పడిన సంస్థ. అయితే కొంతకాలంగా కశ్మీర్లో పరిస్థితులు చక్కబడ్డాయి అని మన ప్రభుత్వం చేసిన ప్రచారంతో మళ్ళీ టూరిజం ఊపందుకుంది. గత ఏడాది 30 లక్షల మందికి పైగా టూరిస్టులు కశ్మీర్ వెళ్లారు అని లెక్కలు చెప్తున్నాయి. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ మందే వెళ్తారని భావించారు. అటు 90% బుకింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు మంచి సీజన్ కూడా. దేశమంతా ఎండలు మండుతుంటే కశ్మీర్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సరిగ్గా ఈ టైంలో జరిగిన ఘటనతో హోటళ్ళు, క్యాబ్లు, ఫ్లైట్లు ఇవన్నీ బుక్ చేసుకున్న వాళ్ళలో 80% మంది క్యాన్సిల్ చేసుకున్నారు, తమ టూర్లు రద్దు చేసుకున్నారు. ఇక ఈ ఘటన జరిగిన ఒక్క రోజులోనే జరిగిన పరిణామం ఇది. ఇక ఆల్రెడీ అక్కడ టూర్లో ఉన్న వాళ్ళలో వేల మంది వెనక్కి వస్తున్నారు. 3500 మంది జస్ట్ 6 గంటల్లో ఫ్లైట్ ఎక్కి దేశంలో వివిధ ప్రాంతాలకు వెనక్కి వచ్చేశారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కిటకిటలాడుతోంది. అదనపు ఫ్లైట్లు నడుపుతున్నారు. అంటే ఇదంతా ఏం చెప్తోంది? కశ్మీర్ వెళ్ళాలంటే దేశంలోని ఇతర ప్రాంతాల వాళ్ళు వణికిపోయే పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు జరిగిన ఘటన ఫలితం ఇదే. కొత్తగా ఎవరైనా కశ్మీర్ వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు దీనికి ప్రభుత్వం కౌంటర్ ఇస్తుందా లేదా, ఇస్తే ఎలా ఇస్తుంది అనేది తర్వాత. కశ్మీర్ ఘటనలో 28 కుటుంబాలతో పాటు టూరిజంపై ఆధారపడిన అక్కడి ప్రాంతం కూడా మళ్ళీ గాయపడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కశ్మీర్ వెళ్ళడానికి ఇప్పట్లో మళ్ళీ ఎవరూ సాహసం చేసే పరిస్థితి లేకుండా పోతోంది. టూరిజం ఒకటనే కాదు, సాధారణ జనజీవితం అనే మాట అక్కడ వినిపించకుండా పోవడానికి ఈ ఘటన మళ్ళీ కారణం కాబోతోంది. ఉన్నదే అంతంత మాత్రం స్వేచ్ఛ. ఈ దాడి తర్వాత అది కూడా పోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ అటాక్తో ఉగ్రవాదులు సాధించింది ఇదే. అంటే కశ్మీర్ని మళ్ళీ అస్థిరంగా ఉంచడానికి ఈ ఘటన కారణం కాబోతోంది. కశ్మీర్ల జీవన స్థితిగతులు, వాళ్ళ ప్రశాంతతని దెబ్బతీసి ఇప్పట్లో కోలుకునే అవకాశం లేకుండా చేయడానికి కారణం కాబోతోంది. కశ్మీరీ బతుకులకు ఒక ఊరట అనేది లేకుండా చేయబోతోంది. మళ్ళీ అడుగడుగునా తుపాకుల పహారాలో బతికే పరిస్థితికి కారణం కాబోతోంది. టెర్రరిస్టులు ఒక తూటా పేలిస్తే ప్రభుత్వానికి 100 తూటాలు పేల్చడానికి సత్తా ఉంటుంది. కాబట్టి వాళ్ళను లేపేయడానికి అనేక ప్రయత్నాలు చేయడం ఖాయం. ఇప్పటికే హోంమంత్రి, రక్షణ మంత్రి దీని గురించి హెచ్చరికలు చేశారు, ప్రకటనలు చేశారు. కానీ ఎవరు టెర్రరిస్టులు, ఎవరు కశ్మీరీలు? ఈ గీత చాలా అస్పష్టం. కాబట్టి ఈ ప్రయత్నం ఎందరు కశ్మీరీలను బలి తీసుకుంటుందో కూడా చెప్పలేం. ఎంతమంది అమాయకులు ఈ వేటలో బలవుతారో కూడా చెప్పలేం.
పహల్గాం దాడి తర్వాత జరగబోయేది ఇదే. ఎందుకంటే ఇదిగో వీళ్ళే టెర్రరిస్టులు అని ఓ 100 మంది లేదా ఒక 1000 మంది ఒక దగ్గర ఉండరు కాబట్టి వాళ్ళను వేటాడటం అంత తేలికనేదేమీ కాదు. అసలు ఈ సమస్యలో కశ్మీర్ ప్రజల గుండె చప్పుడు వినేవాళ్ళు ఎక్కడున్నారు? కశ్మీర్పై ఆధిపత్యం కావాలి, సరిహద్దులు విస్తరించుకోవాలి అనే ధ్యాస తప్ప కశ్మీరీల ఆకాంక్షలు ఎవరికి కావాలి, ఎవరికి పట్టాయి, ఎవరికీ అవసరం లేదు. ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసి హమాస్ అటాక్ని అడ్డు పెట్టుకొని ప్రతీకారం తీర్చుకుంటున్న తరహాలో ఇప్పుడు పెహల్గామ్కి కౌంటర్గా భారత్ దాడులకు దిగితే, గతంలో సర్జికల్ స్ట్రైక్స్లా చిన్న చితకా దాడులు కాకుండా పెద్ద ఎత్తున చేస్తే అది ఎందరు కశ్మీరీలను బలి తీసుకుంటుందో అనేది ఇప్పుడు ప్రశ్న.